కళాశాల ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ గారికి నెక్స్ట్ మీకు ఇది వాస్తవం. థ్యాంక్ యూ గారు, మన ప్రిన్సిపల్ గారు కార్యక్రమాన్ని గారు, చిత్తూరు సుబ్బారావు గారికి, మన ప్రీతమ్మ ఆయనతో మాకు గత 2014లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు గత 2.5 సంవత్సరాలుగా నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి కూడా యువతకి టార్గెట్గా మనం ఏం చేయాలనేది ఆలోచిస్తూ గతం నుంచి కూడా పలు రకాలుగా ప్లాన్ చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు అది రియలైజ్ అయింది. ఎందుకంటే తణుకు లాంటి పట్టణానికి వచ్చి రిక్రూటర్స్ కూడా వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలంటే వాళ్ళకు కూడా కొన్ని సందేహాలు ఉంటాయి. ఇక్కడికి వస్తే స్కిల్ సెట్ ఉంటుందా, కమ్యూనికేషన్ ఉంటుందా, క్వాలిటీ ఉంటుందా అనేది వారి సందేహం. దాదాపు ఈరోజు మొదటి ప్రయత్నంలో 7 కంపెనీలని మన తణుకు పట్టణానికి తీసుకురావడం, ముందుగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇతరత్ర కాలేజీల కోర్సులన్నీ కూడా మనం చదువుకోవడం, ఎగ్జామ్స్ పాస్ చేయాలి, పాస్ అవ్వాలనే ఒక ఎయిమ్తోనే తప్పితే స్కిల్ వైజ్ మనం పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం. ఈరోజు సాఫ్ట్ స్కిల్స్ అంటే మేనేజ్మెంట్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ లో వచ్చేటప్పటికి ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి, మీ రెజ్యూమ్ ఏ విధంగా ఉండాలి, అసలు మిమ్మల్ని ఇంటర్వ్యూ కాల్ చేయాలంటే మీ రెజ్యూమ్ ముందు అట్రాక్టివ్ గా ఉండాలి, రెజ్యూమ్ లో మీరు పెట్టిన అంశాలు ఇవన్నీ కూడా చాలా ప్రిపరేషన్ ఉంటుంది. ఏదో రెజ్యూమ్ ప్రిపేర్ చేసిన ఆబ్జెక్టివ్ ఇది, నేను చదివింది ఇది అని పెట్టేసి ఒక ప్రాజెక్ట్ చేసానని పెట్టేస్తే కాకుండా మీరు బియాండ్ దట్ ఏం చేస్తారు, ఏం చేయగలరు అనేది మీ రెజ్యూమ్ లో ఒక ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫార్మాట్ లో చేస్తే ఫస్ట్ లిస్ట్ లో మీకు ఇంటర్వ్యూకి అవకాశం రావడానికి రెజ్యూమ్ ఇంపార్టెంట్. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇక్కడికి మీరు అందరూ కూడా మీ రెజ్యూమ్ తో సంబంధం లేకుండా, మీ స్కిల్ సెట్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్వ్యూ ఫేస్ చేసే అవకాశం వచ్చింది మీ అందరికీ కూడా. దీన్ని వినియోగించుకోండి. ఇది ఒక ప్రారంభం మాత్రమే. ఈ రోజు మీరు ఎంతమంది టర్న్అవుట్ అయ్యారు, తప్పనిసరిగా మా మీద బాధ్యత కూడా పెరిగింది. ఇంకా మేము ఇంకా ఎక్కువగా కంపెనీలు తీసుకొచ్చే విధంగా కూడా కృషి చేస్తాం. అదేవిధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ రోజు ముఖ్యంగా ఇండస్ట్రియలిస్ట్ ని అట్రాక్ట్ చేయడానికి దేశ విదేశాలు తిరుగుతూ, అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఇక్కడ ఇండస్ట్రియల్ ఫేర్ కూడా, ఇన్వెస్ట్మెంట్ ఫేర్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దానిలో దాదాపు 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓయూలు అయినాయి. అవన్నీ కూడా వాటన్నిటిలో కూడా దాదాపు 30-40% రియలైజ్ అవుతాయి. వారందరూ కూడా ఈరోజు కొన్ని వేల ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి.